महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। संस्कृतं मे प्रिया भाषा, संस्कृतं चिन्तयाम्यहं, संस्कृतेन सदा वच्मि, संस्कृताय जीवनं, संस्कृतान्मे स्थितं सर्वं, संस्कृतस्य वृत्ति सदा, संस्कृते मे दृढा भक्तिः, हे संस्कृत नमोऽस्तुते। अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणितिराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु मां मम कृतार्थसार्थवाहं वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। श्री विष्णु रूपाय नमः शिवाय। श्री काशी विश्वनाथाय नमः शिवाय। श्रीमात्रे नमः। यतः सर्वाणि भूतानि प्रतिभान्ति स्थितानि च यत्रैवोपशमनं यान्ति तस्मै सत्यात्मने नमः। పంచమ సర్గ నుంచి చూడాలిగా మనము. అవునండి గురుగారు. అవును గురుగారు. నా మాట వినిపిస్తుందో చెప్పాలి. వినపడుతోందండి. వినిపిస్తుంది గురుగారు. వేరే వేరే డివైస్ కి మారాను అందుకే. సరే, ఇప్పుడు నిన్నటిదాకా మనం చెప్పుకున్న విషయం సమ్మరీ. నేను చెప్పుకున్న విషయం ఏమన్నా సమ్మరీ చెప్తారా లేదా నన్నే చెప్పమంటారా? చెప్పండి చెప్పండి పర్వాలేదు. ఎవరో ఒకరు చెప్పండి. అదే తండ్రి అనుమతితో తీర్థయాత్రలకి వెళ్తారు. ఏ ప్రదేశాలకు వెళ్ళారు, అక్కడ ఎలా పొద్దున్నే అంటే దాంట్లో కూడా అదేమంటారు ఫస్ట్ పొద్దున్న పూట చేసుకోవటానికి కూడా తండ్రి ఉన్న వాళ్ళు ఎలా చేయాలి, తండ్రి లేని వాళ్ళు ఎలా చేసుకుంటారు, ఆ విధంగా తీర్థయాత్రలు చేసుకుంటారు. సో అక్కడ కూడా ప్రతి తన ధర్మం ప్రకారము, క్షత్రియ ధర్మం ప్రకారం ఎలా చేయాలో ఆ విధంగానే ఆచరించుకుంటూ వచ్చారు. సరే, దానికి ఇప్పుడు రాముడు ఇక్కడ ప్రశ్న నిన్న చెప్పిన దాంట్లో సమ్మరీ ఏంటి అంటే, రాముడు జ్ఞాని అయిన తర్వాత కూడా ధర్మాన్ని ఆచరించాలని చెప్పడానికి అది మొత్తం యోగ వాసిష్టం యొక్క సారం అండి. అంటే రాముడికి జిజ్ఞాస ఎలా బయలుదేరింది, ఎప్పుడు బయలుదేరింది, అందరు ఏమనుకున్నా అంటే ఆయన ఏమో తిరిగి వచ్చిన తర్వాత రాజు అయిన తర్వాత జ్ఞాని అయ్యాడా అంటే ఏం లేదు. అంతా రామాయణం అంతా కూడా ఆయన జ్ఞానిగా ఉన్నప్పుడు ఆయన పరబ్రహ్మమే, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. శాపవశాత్తు మానవ జన్మ ఎత్తాడు కాబట్టి ఆయన ఏ చేసిన తర్వాత ఏం చేశాడో నాకు అర్థం కావడానికి యోగ వాసిష్టం ఒక కరెక్ట్ ఆన్సర్ ఇస్తుంది. అంటే ఆయన అంత బాగా ధర్మాన్ని ఆచరించడానికి ఏది దోహదపడింది అంటే ఆత్మజ్ఞానం. గురుగారు చెప్పండి. గురుగారు, ఇప్పుడు ధర్మాచరణ వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది, తద్వారా ఆత్మజ్ఞానం వస్తుందని మనం జనరల్ గా చదువుకుంటాం కదా గురుగారు.
అంటే ఇది అంటే రివర్స్ లో కూడా పనిచేస్తుందా? అంటే లేదు, ఆయన అంతకంటే ముందు కూడా ధర్మంగానే అంటే పుట్టినప్పటి నుంచి కూడా ధర్మంగానే ఉన్నాడు కదండి. ఆ, ఆ, అంత చిత్తశుద్ధి ఇప్పుడు ఆయనకి మనలాగా జన్మ జన్మల నుంచి వచ్చినటువంటి ఆ అజ్ఞానం లేదుగా. ఉమ్, ఉమ్, అన్- ఆయన ఆచరించినటువంటి ధర్మం వల్ల చిత్తశుద్ధి అనేది సిద్ధించి తర్వాత ఆయనకి జ్ఞానం సిద్ధించింది. దాంట్లో ఏమాత్రము సంశయం లేదు. ఆ, ఆ తర్వాత కూడా ఆయన ఎలా ఉన్నాడు? ఆయన ఆ, నాకు నేను జ్ఞానిని, ఆ, నేను పరబ్రహ్మాన్ని అని ఆయనకి అవగతం అయిపోయిన తర్వాత అప్పుడు ఎలా ఉన్నాడు ఆయన ఆయన వర్తన అంటే ఆ, ఏ ఉపాధిని ధరించాలో ఆ ఉపాధి యొక్క ధర్మాన్ని ప్రధానంగా ఆచరించాడు ఆయన. ఉమ్, అంటే జీవన్ముక్తుల స్థితి, అందరూ జీవన్ముక్తులు అనగానే వెంటనే అంటే మామూలుగా అందరూ ఏమంటే నీకు ఇప్పుడు ఎందుకయ్యా నీకు వేదాంతం, ఎప్పుడో 60 ఏళ్ళకి చదువుకోవాలి కదా అంటారు. నేను వేదాంతం చదువుకునేప్పుడు కూడా నన్ను చాలా మంది ఇలాగే అన్నారు. ఉమ్, ఉద్యోగం వదిలేసి వేదాంతం చదువుతూ ఉంటే, ఉద్యోగం వదిలేసి వేదాంతం చదువుతావంటే నువ్వు ₹1,00,000 జీతం వదిలేసి వేదాంతం చదువుతావని చెప్పేసి చాలా మంది అన్నారు. ఉమ్, వేదాంతం ఎప్పుడు 60 ఏళ్ల తర్వాత రిటైర్ అయిన తర్వాత చదవాలి అని చెప్పి. రిటైర్ అయిన తర్వాత చదవడానికి అదేమి ఆ, అప్పుడేదో పొద్దుపోక చదివేది కాదు కదండి. అవును గురుగారు. తెలీదు, ఈశ్వరానుగ్రహం వల్ల అది అయిపోయింది. అంటే రాముడి స్థితి కూడా అంతే. అంటే ఎప్పుడు ప్రారంభం చేశాడని చెప్పాలిగా ఇప్పుడు. ఉమ్, అందుకు వాల్మీకి మహర్షి ఇక్కడ చెప్తున్నారు. వాల్మీకిరువాచ అథోన షోడశే వర్షే, అథ ఊన షోడశే వర్షే, 15 ఏళ్లకి ఇది జరిగింది. అథోన షోడశే వర్షే వర్తమానే రఘుద్వహే రామానుయాయిని తథా శత్రుఘ్నే లక్షణేపి చ భరతే సంస్థితే నిత్యం మాతామహగృహే సుఖం పాలయత్యవనిం రాజ్ఞి యథావదఖిలామిమాం జన్యత్రార్థం చ పుత్రాణాం ప్రత్యహం సహ మంత్రిభిః కృతమంత్రే మహాప్రాజ్ఞే తజ్ఞే దశరథే నృపే. ఆయన అంతకంటే ముందే విద్యాభ్యాసం చేశాడు. 15 ఏళ్ల కంటే ముందే తీర్థయాత్రలన్నిటికీ వెళ్ళేసి వచ్చేవాడు ఆయన. కృతాయాం తీర్థయాత్రాయాం రామో నిజగృహే స్థితః జగామానుదినం కార్ష్యం శరదీవామలం సరః. అయితే ఈ తీర్థయాత్రలన్నీ విద్య అంతా అభ్యసించిన తర్వాత కూడా, తీర్థయాత్రలన్నీ చేసిన తర్వాత కూడా 15వ ఏటే ఊన షోడశే వర్షే 15వ ఏటే ఆయన ఎలా ఉన్నాడంటే శుష్కించడం మొదలు పెట్టాడు. ఆయన అంటే ఏదో లోపలే కుమిలిపోతున్నాడు ఏదో విషయాన్ని పట్టుకొని. ఇప్పుడు కుమారస్య విశాలాక్షం పాండుతాం ముఖమాదదే పాకఫుల్లదలం శుక్లం సాలిమాలమివాంబుజం. ఆయన ముఖమండలం అంతా కూడా ఎలా అయిపోయింది అంటే విశాలాక్షం పాండుతాం ముఖం ఆదదే. కుమారస్య విశాలాక్షం పాండుతాం, తెల్లగా పాలిపోయిందంట. అంటే ఏ వర్ణంలో ఉన్న వాళ్ళైనా సరే ముఖంలో రక్తం బాగా ప్రసరించింది అనుకోండి, అందంగా అలంకారంగా కనిపిస్తారు. ఒకవేళ ఏదో చింతాగ్రస్తులు అయ్యారనుకోండి, ఆ చింత వల్ల ఏమవుతుంది అంటే ముఖంలో రక్త ప్రసరణ అనేది సరిగ్గా జరగదు. దాంతో ఏమవుతుంది, పాలిపోయినట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఇలాగే రాముడి ముఖం పాలిపోయిందంట. ఎందుకు అంటే కపోల కపోలతల సం కపోలతల సంలీన పాణి పద్మాసన స్థిత చింతాపరం పరవశస్తూర్ణం చింతాపరవశస్తూష్ణీం అవ్యాపారో బభూవ. ఇంతకుముందు ఏమన్నారంటే మన రాజులతో మంత్రులతో వీళ్ళందరితో కలిసి మంతనాలు జరుపుతున్నారు, రాజ్యం ఎలా పరిపాలించాలి అని మెలకువలు తెలుసుకున్నాడు అని చెప్పినా కూడా హఠాత్తుగా ఒక రోజు ఏమైపోయింది అంటే కపోలతల సంలీన పాణి, చెంపల మీద చేతులు పెట్టుకొని కూర్చున్నాడంట. పద్మాసన స్థిత, పద్మాసనంలో కూర్చొని
చెంపల మీద చేతులు పెట్టుకొని కూర్చున్నాడంట. చింతాపరవశస్తూష్ణీం అవ్యాపారో బభూవ. ఇంకిప్పుడే ఇంతకుముందు రాజులతో మంత్రులతో వీళ్ళందరితో కలిసి మంతనాలు జరిపాడు, ఇవన్నీ ఉన్నా కూడా ఇప్పుడేంటి పరిస్థితి అంటే చింతాపరుడై ఉన్నాడు. తూష్ణీం అవ్యాపార, ఏ పని లేకుండా తూష్ణీ భావాన్ని పట్టుకొని ఉన్నాడు. ఇలాగ తూష్ణీ భావాన్ని పెట్టుకొని ఉన్నది ఇంతకుముందు ఉన్నది ఎవరు? అసలు ఎక్కడి నుంచి ప్రారంభమైంది ఇది? అర్జునుడు కారుణ్యుడు ఉమ్. ఎవరి కుమారుడు కారుణ్యుడు? అగ్ని అగస్తి మహర్షి కుమారుడు. కృషాంగశ్చింతయా యుక్తః ఖేదో పరమదుర్మనాః నోవాచ కస్యచిత్ కించిత్ లిపి కర్మార్పితోపమః. ఇంకా ఎవరితో మాట్లాడడము ఇవన్నీ కూడా ఏమీ లేకుండా అంట. ఆ చింత వల్ల చిక్కి కృషించి, కృషాంగ చింతయా యుక్తః, ఆ చింతతో ఉండడం వల్ల ఆ శరీరం అంతా కృషాంగుడైపోయాడంట. ఖేద పరమదుర్మనాః నోవాచ కస్యచిత్ కించిత్ లిపి కర్మార్పితోపమః. ఎవరితో ఏమి మాట్లాడకుండా ఊరుకున్నాడు, బొమ్మ వలె ఉండిపోయాడంట. కర్మార్పితోపమః ఖేదాత్ పరిజనేనాసౌ ప్రార్థ్యమానః పునః పునః చకారాన్నికం ఆచారం పరిమ్లాన ముఖాంబుజః. అంటే ఇంతకు ముందంతా కూడా ఉత్సాహంతో తీర్థయాత్రలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ రోజు కూడా నిత్య కర్మని వదలనటువంటి వాడు ఈ ఖేదంతో, దుఃఖంతో, విచారంతో ఉన్నటువంటి రాముడు ఆన్నికాన్ని కూడా వదిలిపెట్టేసాడు. మిగతా చుట్టూ ఉన్నటువంటి జనులందరూ కనీసం సంధ్యావందనం అన్నా చెయ్యి లేచి అని అంటే అప్పుడు సంధ్యావందనం ఏదో చెప్పాను చేసేవాడంట. ఏవం గుణ విశిష్టం తం రామం గుణగణాకరం ఆలోక్య భ్రాతరావస్య తామేవా ఆయతుర్దశాం. రాముడు ఇలా ఉన్నాడంటే పర్వాలేదు. రాముడితో పాటు ఇప్పుడు ఎవరున్నారు అంటే రాముడితో పాటు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు వీళ్ళిద్దరున్నారు. భరతుడేమో మాతామహగృహంలోనే ఉంటున్నాడు. అయితే రాముడు వెనకాల ఉన్నటువంటి శత్రుఘ్నుడు, లక్ష్మణుడు వీళ్ళు కూడా అలాంటి స్థితిని పొందేశారంట. భ్రాతరౌ అవాస్య ఆలోక్య భ్రాతరౌ అస్య తామేవా ఆయతు దశాం. అలాంటి దశనే వాళ్ళు కూడా పొందారు. తథాతేషు తనూజేషు ఖేదవత్సు కృషేషు చ సపత్నీకో మహీపాలః చింతా విపశతామ్యయో. వీళ్ళ ముగ్గురు స్థితిని చూసి దశరథుడు కూడా భార్యలతో ఉన్నటువంటి భార్యలు కూడా చింతాగ్రస్తులయ్యారంట. కాతే పుత్ర ఘనా చింతేత్యేవం రామం పునః పునః అపృచ్చత్ స్నిగ్ధయా వాచ నైవా అకథయ అస్య సహ పుత్రా అని దశరథుడు. కాతే పుత్ర ఘనా చింత, ఎందుకు ఇంత ఘనటువంటి చింత నీకేంటి అసలు? మళ్ళీ 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 అడుగుతున్నావు కూడా ఆయన ఏమీ చెప్పకుండా ఊరికే ఉన్నాడంట. అని నకించిత్ తాత మే దుఃఖం ఇత్యుక్త్వా పితురంగకః రామో రాజీవపత్రాక్షః తూష్ణీమేవ తిష్టతి స్మ. నాకించిత్ తాత మే దుఃఖం, నాకేం దుఃఖం లేదండి, నేను బానే ఉన్నాను అని చెప్పి మళ్ళీ అలాగే ఉండిపోయాడంట రాజీవపుత్రాక్షుడైనటువంటి రాముడు. తతో దశరథః రాజా రామః కిం ఖేదవానితి అపృచ్ఛత్ సర్వకార్యజ్ఞం వసిష్ఠం వదతాం బ్రహ్మ. ఇప్పుడు వశిష్ఠుడిని పిలిపించి వశిష్ఠుడి దగ్గర అడిగాడంట, ఎందుకు ఇలా ఉంటున్నాడు? మీ శిష్యుడే కదా, నేను అడిగాను కూడా, ఏం చెప్పట్లేదు, మీరు చెప్పండి అనంటే ఇత్యుక్తః చింతయిత్వా స వశిష్ఠ మునినా నృపః అస్త్యత్ర కారణం శ్రీమాన్ మహారాజన్ దుఃఖం మస్తుతే. ఇప్పుడు వశిష్ఠుడు అన్నాడంట. వశిష్ఠుడు త్రికాలములు తెలిసినవాడు,
సర్వుల మనస్సులని, సర్వ ప్రాణుల యొక్క మనస్సులని కూడా ఎరగగలిగినటువంటి శక్తి కలవాడు ఆయన. దశరథుడు ఈ మాట అడగగానే అప్పుడు ఒక్కసారి ఇలా చూసి రాముడు వైపు చూసి దశరథుడితో ఇలా అన్నాడంట, దశరథ, ఏ కారణం లేకుండా చింత చేయట్లేదు రాముడు, కారణం ఉంది. ఏంటది అంటే చెప్తున్నాడు, కోపం విషాద కలనాం వితతం చ హర్షం నాల్పేన కారణవశేన వహంతి సంతః సర్గేణ సంహృతి జవేన వినా జగత్యాం భూతాని భూపా సమహాంతి వికారవంతి. కోపం విషాద కలనాం వితతం చ హర్షం నా అల్పేన కారణవశేన వహంతి సంతః. గొప్పవాళ్ళు కోపాన్ని గాని విషాదాన్ని గాని హర్షాన్ని గాని ఏదో చిన్న కారణం చేత వాళ్ళు దాన్ని చూపించరు. సర్గేణ సంహృతి జవేన వినా జగత్యాం భూతాని భూప సమహాంతి వికారవంతి. అంటే ఈ పృథివీ భూతాని భూపా సమహాంతి వినా జగత్యాం భూతాని భూపా సమహాంతి వికారవంతి. ఈ సృష్టి అంతటికి కారణమైనటువంటి పంచమహాభూతాలు సృష్టి లేక సంహారం జరగాలి అన్నప్పుడు వేగం లేకుండా వికారం మార్పు చెందుతాయి ఆ భూతాల్లో. అలాగే సత్పురుషులు గొప్పవాళ్ళు వాళ్ళు కోపాన్ని గాని విషాదాన్ని గాని ఇవేమైనా చూపిస్తున్నారు అంటే మహత్ కారణం ఉంటుంది అని చెప్పి వశిష్ఠ ముని ఇలా చెప్పగాని పంచమ సర్గం అక్కడికి పూర్తయింది. షష్ఠ సర్గలో మళ్ళీ వాల్మీకి చెప్తున్నారు, ఇత్యుక్తే ముని నాథేన సందేహవతి పార్థివే ఖేదవత్యాస్తే మౌనం కించిత్ కాల ప్రతీక్షణే. ఈ మాట అనగానే వశిష్ఠుడు ఇప్పుడు ఏం కారణం చెప్పబోతున్నాడు, అసలు ఏం కారణం ఉంది రాముడికి చింత చేయాల్సి, అంటే ఏ కారణం లేకుండా చింతిస్తున్నాడు ఏదో అని అనుకుంటే, ఏదో అలిగాడు అని మేము అనుకుంటుంటే మీరేమో ఆయన్ని మహాపురుషుడు సత్పురుషుడు అని చెప్పి ఊరికే ఉండకుండా ఆయన్ని పంచమహాభూతాలకి పోల్చి, పంచమహాభూతాల్లో సృష్టి లయము జరగాలి అంటే మహావేగం ఒకటి ఉంటే కానీ జరగదు. అలాగే సత్పురుషులకి ఓ మహా కారణం ఉంటే గాని వాళ్ళు కోపాన్ని హర్షాన్ని చింతని అన్నిటినీ కూడా ప్రదర్శింపరు అని రాముడు సత్పురుషుడిగా, అంటే ఇదేదో పెద్ద కారణం ఉంది అని ఇప్పుడు నేనేదో చిన్న కారణం అనుకున్నాను. నేను ఏదో అన్నదమ్ములు ముగ్గురున్నారు, వీళ్ళేదో చిన్నగా కొట్టుకొని ఏదో అలిగాడు రాముడు, లేకపోతే ఇంకెవరో పరిజనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళేదో అపహాస్యం చేశారని అలిగాడు, ఏదో తీర్థయాత్రలో వెళ్ళినప్పుడు ఏదో ఉంగరమో ఏదో పోగొట్టుకున్నాడేమో, ఇష్టమైన ఉంగరం పోగొట్టుకున్నాడేమో అందుకే అలిగాడని నేను అనుకుంటే మీరేమో చాలా పెద్ద కారణము అంటే పంచమహాభూతాలతో పోల్చేవాడికి ఆ కారణం ఎంత పెద్ద కారణము అని ఆలోచించడానికి మనసుకు కష్టమై ఊరికే ఉండిపోయాడంట దశరథుడు. పరికిన్నాసు సర్వాసు రాజ్ఞీషు నృపపద్మసు స్థితాసు సావధానాసు రామచేష్టాసు సర్వతః ఏతస్మిన్నేవ కాలే తు విశ్వామిత్ర ఇతి శ్రుతః మహర్షిరభ్యగాత్ ద్రష్టుం తం అయోధ్యా నరాధిపం తస్య యజ్ఞోతరక్షోభిః తథా విలులుపే కిల మాయావీర్య బలోన్మత్తైః ధర్మకార్యస్య ధీమతః రక్షార్థం తస్య యజ్ఞస్య ద్రష్టుమైచ్చత్స పార్థివం నహి శక్నోత్యవిఘ్నేన సమాప్తుం స మునిక్రతుం. ఇప్పుడు అదే సమయంలో అక్కడికి విశ్వామిత్రుడు వచ్చాడంట. రక్షార్థం తస్య యజ్ఞస్య ద్రష్టుమైచ్చత్స పార్థివం నహి శక్నోత్యవిఘ్నేన సమాప్తుం స మునిః క్రతుం. రాణులందరూ వాళ్ళందరూ
వాళ్ళందరూ ఖిన్నులై కూర్చొని ఉండగా అక్కడికి ప్రసిద్ధుడైనటువంటి విశ్వామిత్ర మహర్షి వచ్చాడంట. వచ్చి అయోధ్యాపతి అయినటువంటి దశరథుడి దగ్గరికి తమ్ అయోధ్యా నరాధిపం ద్రష్టుం మహర్షి అభ్యాగాత్ విశ్వామిత్ర ఇతి శ్రుతః ద్రష్టుం తమ అయోధ్యా నరాధిపం తస్య యజ్ఞోథ రక్షోభిః తథా విలులుపే కిల మాయావీర్య బలోన్మత్తైః ధర్మకార్యస్య ధీమతః రక్షార్థం తస్య యజ్ఞస్య ద్రష్టుమైచ్చత్స పార్థివం. కొంతమంది రాక్షసులు దుష్టులు ఈయన విశ్వామిత్రుడి యొక్క యజ్ఞానికి మానవాడికి విఘ్నాలు కలిగిస్తున్నారు, వాళ్ళ నుంచి రక్షణ పొందడానికి కొరకు అని చెప్పి విశ్వామిత్రుడు రక్షణ కొరకు దశరథుడి దగ్గరికి వచ్చాడు. తతస్తేషాం వినాశార్థం ఉద్యతస్తపసాం నిధి విశ్వామిత్రో మహాతేజ అయోధ్యాం అభ్యగాత్ పురీం. ఇంకా వీళ్ళు రాక్షసులు ఇంకా మాటలు వినేటట్టుగా లేరు, అయోధ్య రాజు ఒక్కడే వీళ్ళ నుండి నన్ను రక్షించగలడు అని చెప్పేసి విశ్వామిత్రుడు అయోధ్యకు వచ్చాడు. రాజ్ఞో దర్శనాకాంక్షి ద్వారాధ్యక్షానువాచ శీఘ్రమాఖ్యాత మాం ప్రాప్తం కౌశికం గాధినస్సుతం. తస్య తద్వచనం శ్రుత్వా ద్వాస్థా రాజగృహం యయుః సంభ్రాంతమనసః సర్వే తేన వాక్యేన చోదితః. తే గత్వా రాజసదనం విశ్వామిత్రం ఋషిం తతః ప్రాప్తమావేదయామాసుః ప్రతిహారాః పతేస్తదా. రాజపాలకులేమో రాజు చాలా చింతితుడై ఉన్నాడు, ఇప్పుడు ఎవరు మిమ్మల్ని చూడడం అంటే విశ్వామిత్రుడు వెంటనే నేను గాధి పుత్రుణ్ణి కౌశికుణ్ణి గాధి పుత్రుణ్ణి నేను వచ్చాను అని చెప్పంగానే వాళ్ళందరూ ద్వారం దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రాజగృహానికి వెళ్ళి సంభ్రాంత మనస సర్వే తేన వాక్యేన చోదిత, అందరికీ సంతోషం కలిపేట్టుగా విషయాన్ని చెప్పారు. విశ్వామిత్రుడు లాంటి గొప్పవాడు ఈ సమయానికి రావడం వారి అదృష్టంగా భావించారు. తేగత్వా రాజసదనం విశ్వామిత్రం ఋషిం తతః ప్రాప్తం ఆవేదయామాసుః ప్రతిహారాః పతేస్తదా. ప్రతిహారాః పతేస్తదా. ఆ ద్వారపాలకులందరూ వెళ్ళి వాళ్ళ రాజుకి, వాళ్ళ పతి అయినటువంటి వాళ్ళని రక్షించేటువంటి వాడైనటువంటి దశరథ మహారాజుకి ఈ విషయాన్ని చెప్పారు. తథాస్థానగతం భూపం రాజమండలమాలినం సముపేత్య త్వరాయుక్తో యాష్టీకోసౌ వ్యజిజ్ఞవత్ దేవద్వారి మహాతేజ బాలభాస్కర భాసురః జ్వాలారుణ జటాజూటః పుమాన్ శ్రీమానవస్థితః సభాసుర పతాకాంతం సాశ్వేభ పురుషాయుధం. కృతావాంస్తం ప్రదేశం యస్తేజోభిః కీర్ణకారం వీక్ష్యమాణే తు యాష్టికే నివేదయతి రాజని విశ్వామిత్రో మునిః ప్రాప్తః ఇతి అనుద్ధతయా. అథా స్థానగతం భూపం రాజమండలమాలినం సముపేత్య త్వరాయుక్తః యాష్టీకః అసౌ వ్యజిజ్ఞపత్. యాష్టీకుడు అనేటువంటి సామంతరాజు యాష్టికః సహ వ్యజిజ్ఞపత్ అక్కడ ఉండగా సముపేత్య త్వరాయుక్త ఆ యాష్టీకుడు అనేటువంటి సామంతరాజుతో కలిసి ఉన్నటువంటి దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళి, దేవా ద్వారి మహాతేజాః బాలభాస్కర భాసురః జ్వాలారుణ జటాజూటః పుమాన్ శ్రీమానవస్థితః సభాసుర పతాకాంతం సాశ్వయిభ పురుషాయుధం కృతావాంతం ప్రదేశం యస్తేజోభిః కిరణకాంచనం వీక్ష్యమాణే తు రాష్ట్రకి నివేదయతి రాజని రాజా విశ్వామిత్రో మునిః ప్రాప్తః అనుద్ధతయాగిర. ఊరికే విశ్వామిత్రుడు వచ్చాడని చెప్పట్లేదు, విశ్వామిత్రుడిని వర్ణించి చెప్తున్నాడు ఆ ద్వారపాలకుడేమని. దేవా ద్వారంలో మహాతేజాః మహాతేజస్సు గల బాలభాస్కర భాసురః ఉదయిస్తున్నటువంటి సూర్యుడిలాగా ప్రకాశిస్తున్నటువంటి
జ్వాలారుణ జటాజుట, ఎర్రటి జటాజూటంతో జ్వాలల జ్వాలలాంటి జటాజూటంతో మెరిసిపోతున్నటువంటి పుమాన్ పురుషుడు, గొప్పవాడు, శ్రీమానవస్థిత శ్రీమంతుడు, ఐశ్వర్యవంతుడు. ఐశ్వర్యాన్ని అంటే అప్పటికి కూడా ఎవరికైనా జ్ఞాన వైరాగ్యాదుల్ని ఐశ్వర్యం అనుకుంటున్నారు. ఆ ఐశ్వర్యం గలవాడు, సభాసుర పతాకాంతం, సభాసుర పతాకాంతం స అశ్వ ఈభు పురుషాయుధం. ఇవన్నీ కూడా ఆయన ఎలా వచ్చాడు అంటే ఆయన యొక్క తేజస్సులో సభా అశ్వాలు, ఏనుగులు, అక్కడ ఉన్నటువంటి పురుషులు, ఆయుధాలు అన్ని బంగారు వర్ణంలో మారిపోయాయంట ఆయన తేజస్సుతో. ఏతావాన్స్తం ప్రదేశం యస్తేజుభి కిరణ కాంచనం, అన్ని ఆయన యొక్క ప్రకాశంతో, విశ్వామిత్రుడి యొక్క ప్రకాశంతో యావత్ సభామండపమే మొత్తం అంతా కూడా బంగారు వర్ణంలో మారిపోయింది. విశ్వామిత్ర ముని ప్రాప్త, అలాంటి విశ్వామిత్రుడు వచ్చిన్నాడయ్యా దశరథ మహారాజా అని చెప్పి ద్వారపాలకుడు చెప్తున్నాడు. ఇది యాష్టికీ వచనమాకర్ణ్య నృపసప్తమః సమంత్రీ ససామంతః ప్రోతస్థౌ హేమవిష్టరాత్. ఇంకా వెంటనే ఆ మాటలు వినంగానే ఆ సామంతరాజుతో కలిసి, యాష్టికి అనే సామంతరాజుతో కలిసి వెంటనే దశరథ మహారాజు తన ఆసనం మీద నుంచి లేచాడు. ఉత్తస్థౌ హేమవిష్టరాత్, బంగారు సింహాసనం, విష్టరము అంటే ఆసనం, బంగారు ఆసనం మీద నుంచి, హేమవిష్టరం బంగారు ఆసనం మీద నుంచి, ఉత్తస్థౌ ఆ సామంతరాజు తర్వాత దశరథ మహారాజు ఇద్దరు కూడా వాళ్ళ ఆసనాల నుంచి లేచారంట. పదాతరేవ సహసా రాజ్ఞాం వృందేన మాలిత వశిష్ఠ వామదేవాభ్యాం సహ సామంత సంస్థుత జగామ యత్ర తత్రాసౌ విశ్వామిత్రో మహాముని దదర్శ మునిశార్దూలం ద్వారభూమావస్థితం కేనాపి కారణేన ఉర్వరీతలం అర్కముపాగతం బ్రాహ్మేణ తేజసా క్రాంతం క్షాత్రేణ చ మహౌజస. వశిష్ఠ వామదేవాదులతో సామంతరాజుతో కలిసి దశరథుడు ఆ ద్వారం యందు నిలబడి విశ్వామిత్రుడిని చూసి, దదర్శ ముని శార్దూలం ద్వారభూమవస్థితమా, ద్వారభూమి యందు నిలబడినటువంటి విశ్వామిత్రుడిని చూసి, కేనాపి కారణేన ఉర్వరీతలం అర్కముపాగ, ఏదో కారణం చేతనే భూమి మీదకి సూర్యమండలమే దిగి వచ్చింది. బ్రాహ్మేణ తేజసా క్రాంతం క్షాత్రేణ చ మహౌజస. అసలు ఆయన కేవలం బ్రాహ్మణ తేజస అంటే కాదు, కేవలం క్షత్రియ తేజస అంటే లేదు, రెండూ ఉన్నాయంట ఆయనకి. బ్రాహ్మణ క్షత్రియ తేజస్సుతో ఈ రెండు తేజస్సులు ప్రకాశిస్తున్నట్టు విశ్వామిత్ర మహర్షిని చూశాడు. జరాజరఠయా నిత్యం తపః ప్రసరరుక్షయా జటావల్యావృత స్కంధం సనంధ్యా భ్రమవాచలం. ఆయన జరఠయా ఆయన ముసలితనం వల్ల నిత్యం తపః ప్రసర వృక్షయ జటావల్యావృత స్కంధం సనంధ్యాభ్రమివాచలం. సంధ్య ఉండాలి, సంధ్యానే ఉందా, సంధ్యాభ్రమివాచలం. సంధ్యాకాలంలో పర్వతము ఎలా ఉంటుందో, సంధ్యాకాలంతో కప్పబడినటువంటి పర్వతం ఎలా ఉంటుందో అలా వృద్ధాప్యం వల్ల నెరసిన జుట్టు కలిగినటువంటి విశ్వామిత్రుడు నిత్యం తపస్సు చేస్తూ ఉన్నటువంటి అతను ఆ తపస్సు యొక్క రురుక్షయ కాంతితో జటావల్యావృత స్కందం, ఆయన జటావల్కలము భుజం చుట్టూ కప్పి ఉంటే ఆయన చూడడానికి సంధ్యాకాలంలో పర్వతం లాగా ఉన్నాడు. ఉపశాంతం చ కాంతం చ దీప్తం అప్రతిఘాతి చ
నిభృతం చోర్జితాకారం దధానం భాస్వరం వపుః బేషలేనాతి భీమేన ప్రసన్నేన అకులేన చ గంభీరేణ అతిపూర్ణేన తేజసా రంజిత ప్రభం అనంత జీవిత దశ సఖీమేకాం అనందితాం ధారయంతం కరేష్ణాం కుండీం అమ్లానమానసం కరుణాక్రాంత చేతస్త్వాత్ ప్రసన్నైః మధురాక్షైః వీక్షణైః అమృతేనైవ ససింతన్ తిమహాః ప్రజాః యుక్త యజ్ఞోపవీతాంగం ధవళ ప్రోన్నత భ్రువం అనంతం విస్మయం చాంతం ప్రయచ్ఛంతం ఇవ ఈక్షితు ఉపశాంతం చ ఇంకా విశ్వామిత్రుడిని వర్ణించడం సరిపోలేదు వాల్మీకి మహర్షికి. ఆయన ఇంకా అతని శరీరం ఎలా ఉందో వర్ణిస్తున్నారు ఇక్కడ. ఉపశాంతం కాంతం చ దీప్తం అప్రతిఘాతి చ నిభృతం చ ఊర్జితాకారం దధానం భాస్వరం వపుః పేషలేన అతిభీమేన ప్రసన్నేన ఆకులేన చ గంభీరేణ అతిపూర్ణేన తేజసా రంజిత ప్రభం. అసలు ఆయన శరీరము దీప్తితో ఉన్నటువంటి ప్రశాంతమైనటువంటి సుఖాన్ని ఉజ్వలాన్ని మనోజ్ఞము భీషణము ప్రసన్నము జటిలము విశాలము గంభీరమైనటువంటి ఆ శరీర ప్రభ ఆ శరీర తేజస్సు ప్రభని వర్ణించడానికి వాల్మీకి మహర్షికి మాటలు సరిపోవట్లేదు. కాబట్టి ఆయన ఇంకా ఆ తన్మయంలోనే విశ్వామిత్ర మహర్షి యొక్క తేజస్సుని వర్ణిస్తూ ఆయన చేతిలో ఉన్న కమండలం ఎలా ఉంది అంటే ధారయంతీం కరేష్ లక్ష్ణాం కుండీం ఆమ్లానమానసం జీవిత సఖిలాగా ఉందంట ఆయనకి కమండలం ఆయన చేతిలో. అంటే విశ్వామిత్రుడు అనగానే వెంటనే మనము ఏదో కోపంతో ఉన్నవాడు అట్లా ఎలా అనుకుంటాం. కానీ ఇక్కడ ప్రస్తుతం విశ్వామిత్రుడు ఎలా ఉన్నాడు అంటే కరుణాక్రాంత చేతస్త్వాత్ ప్రసన్నైః మధురాక్షరైః వీక్షణైః అమృతేనేవ. ఆ చూపుల్లో అమృత వీక్షణాలతో చూస్తున్నాడంట ఆయన. ససించంతం ఇమాహ ప్రజా, అక్కడున్న ప్రజలందరి మీద అమృత వర్షాన్ని కురిపిస్తూ కరుణాక్రాంత చేతస్కుడైనటువంటి విశ్వామిత్ర మహర్షి ప్రసన్నై మధురాక్షరై, ప్రసన్నమైనటువంటి మధురాక్షరాలతో మాట్లాడడం మొదలుపెట్టాడంట. అమృత వీక్షణాలతో యుక్త యజ్ఞోపవీతాంగం ధవళ ప్రోన్నత భ్రువం, యుక్తమైనటువంటి యజ్ఞోపవీతం కలిగినటువంటి వాడు. అనంతం విస్మయం చాంతః ప్రయచ్ఛంతం ఇవ ఈక్షతు. ఇన్ని చూస్తూ ఉన్నప్పుడు మిగతా వాళ్ళందరికీ కూడా చాలా విస్మయాన్ని, ఆశ్చర్యాన్ని కలిగించాడంట. అంటే అందరూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా విశ్వామిత్ర మహర్షి గురించి విన్నటువంటి వాళ్ళే. చాలా మంది చూసినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది. అలాంటి వాళ్ళు మొదటిసారిగా విశ్వామిత్రుడిని చూసి, అంటే అంతకుముందు విశ్వామిత్రుడు అనగానే ఎవరికైనా ఒక భావన, విశ్వామిత్రుడు అంటే కోపంతో ఉంటాడు ఎప్పుడు అని. విశ్వామిత్ర శబ్దం, కోప శబ్దానికి విశ్వామిత్ర శబ్దం పర్యాయవాచి అయిపోయింది చాలా చోట్లలో. దాన్ని ఇక్కడ అలాంటి విషయాన్ని తప్పుపట్టడం కొరకే ఏం చేస్తున్నాడు అంటే ఇక్కడ వాల్మీకి మహర్షి విశ్వామిత్రుడిని ఎంతగా వర్ణిస్తూ, ఆయన శరీరం యొక్క కాంతిని, తేజస్సుని వర్ణిస్తూ, ఈయన విశ్వామిత్రుడు అంటే ఇలా ఉంటారా అని చెప్పి చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారంట. మునిరపి అవనీనాథం భావానివ చక్రతుం అభివాదయాంచక్రే మధురోదారయాగిరా. అప్పుడు
అభివాదయాన్ చక్రే, అభివాదన చేయించాడు. సూర్యుడు ఇంద్రుడికి ఎలా అంటే ఇక్కడ శతక్రతుం, ఇంద్రుడికి భాస్వాన్ ఇవ, సూర్యుడు ఇంద్రుడికి నమస్కారం చేసినట్టుగా ఆ విశ్వామిత్రుడికి దశరథుడు నమస్కారం చేస్తున్నాడంట. నమస్కారం మాత్రమే చేయలేదు, అభివాదన చేశాడు. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు అని చెప్పి ఆయన గోత్రము ప్రవరాకొని నమస్కారం చేశాడు. నమస్కారం చేసి అహంభో అభివాదయే అంటే ఇలాంటి వాణ్ణి నేను మీకు నమస్కారం చేస్తూ మీ చేత ప్రతివచనం, ఆశీర్వచన రూప ప్రతివచనాన్ని చెప్పిస్తున్నాను నేను అని చెప్పి నమస్కారం చేస్తున్నా అంట. అతో వశిష్ఠ ప్రముఖాః సర్వ ఏవ ద్విజాతయః స్వాగతాదిక్రమేణైనం పూజయామాసు ఆదురతాః. ఇప్పుడు వశిష్ఠాదులందరూ కూడా మహర్షులు విశ్వామిత్రుడిని పూజించి ఆయన్ని స్వాగతం చెప్పారు ఆయనకి. దశరథుడు అప్పుడు చెప్పాడు, అశంకితోపనీతేన భాస్వతా దర్శనేన తే సాధో స్వనుగృహీతాః స్మో ద్రవిణా ఇవ అంబుజాకరాః. సూర్యుడు అడగకపోయినా కూడా పద్మాల్ని అనుగ్రహిస్తాడంట. అలాగే విశ్వామిత్రుని చూసి దశరథుడు అన్నాడు, మిమ్మల్ని మేము అడగకపోయినా మీరు వచ్చి మమ్మల్ని అనుగ్రహించారు. అశంకితోపనీతేన భాస్వతా దర్శనేన తే సాధో స్వనుగ్రహీతా స్మో రవిణా ఇవ అంబుజకరాః. యత్ అనాది యదక్షుణ్ణం యద్ అపాయ వివర్జితం తద్ ఆనంద సుఖం ప్రాప్తం మయా దర్శనాన్వనే. ఆ ఆనందాన్ని పొందాను నేను, అనంత సుఖాన్ని పొందాను మిమ్మల్ని చూడంగానే. వృద్ధి క్షయము లేని అనంత సుఖాన్ని పొందానంట. యత్ అపాయ వివర్జితం, యత్ అక్షుణ్ణం అపాయవర్జితం, యత్ అనాది అనాది అయినటువంటి అక్షుణ్ణమైనటువంటి అపాయ వివర్జితమైనటువంటి ఆనంద సుఖం ఏదైతే ఉందో ఆ ఆనంద సుఖాన్ని నేను మీ దర్శనంతో పొందాను. అద్య వర్తామహే నూనం ధన్యానాం ధురి ధర్మతః ఆగమనస్యేమే యద్వయం లక్ష్యమాగతాః. మీ దర్శనం మాకు కలిగింది, మీ చూపు మా మీద పడింది. అలా పడడంతో ఎంతో మంది ఇంతకుముందు ధన్యులు పుట్టారు ఈ జీవితం మీద. ఆ ధన్యులలో కూడా మేము అగ్రగణ్యులం అయిపోయామండి అని దశరథుడు చెప్తున్నాడు. ఏవం ప్రకథయంతోత్ర రాజానోత మహర్షయః ఆసనేషు సభాస్థానం ఆసాద్య సముపావిశన్. ఇంకా వెంటనే ఏం చేశాడు, ఒక ఆసనంలో, ఒక మంచి ఉన్నతమైనటువంటి ఆసనంలో సభలో విశ్వామిత్రుణ్ణి కూర్చునబెట్టాడు దశరథ మహారాజు. తదృష్ట్వా మాలితం లక్ష్మ్యా భీతస్తం ఋషిసత్తమం ప్రహృష్టవదనో రాజా స్వయమర్ఘ్యం న్యవేద్. ఎంతో తపస్సంపన్నుడైనటువంటి విశ్వామిత్రుణ్ణి చూసి తాను చేసేటువంటి ఉపచారాదుల్లో ఏదైనా లోపం జరిగితే ఆయనకి కోపం తెప్పించేస్తానేమో అని చెప్పి భయపడుతూనే అని ఏమన్నా చెప్తే, ఏమన్నా చేస్తే తప్పు చేసామని తిడతాడు కదా, చేయకుండానే ఉంటే అయిపోతుంది కదా అంటే అలా చేయలేదు. తప్పు చేస్తే తప్పు సరిదిద్దుకుంటాం అని అనుకొని వెంటనే లేచి దశరథ మహారాజు కూడా విశ్వామిత్రుడికి అర్ఘ్యాన్ని ఇచ్చాడు. స రాజ్ఞా పూజితస్తేన ప్రహృష్ట వదనస్తదా కుశలం చావ్యయం చైవ పృచ్ఛన్ నరాధిపం. స రాజ్ఞా పూజితస్తే, రాజు చేత పూజింపబడినటువంటి విశ్వామిత్రుడు ప్రహృష్ట వదనుడైన సంతుష్ట మనస్కుడై ప్రహృష్ట వదనుడై కుశలం అవ్యయం చైవ పర్యపృచ్ఛన్ నరాధిపం. కుశలమా, ఆర్థిక విషయాలు ఏమైనా, ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, అష్టాంగం. ఇంతకుముందు వశిష్ఠ మహారాజు దిలీపుణ్ణి అడిగినట్టుగా రాజ్యంలో సైన్యంలో అష్టాంగాలు
కుశలంగా ఉన్నాయా? కేవలం రాజు నీ ఒక్కడవే బాగుంటే సరిపోదు, రాజు అష్టాంగాలు కూడా బాగుండాలి. అష్టాంగాలు అంటే చేతులు కాళ్ళు లేవు. రాజ్యం యొక్క క్షత్రియుడు యొక్క రాజ్యం పాలించేటువంటి రాజు యొక్క అష్టాంగాలు అవన్నీ కూడా ఐశ్వర్యాలు, ఇవన్నీ కూడా అంతా కుశలమేనా అని అడిగాడు. వసిష్ఠేన సమాగమ్య ప్రహస్య మునిపుంగవః యథార్హం చర్చయిత్యేనం పప్రచ్ఛా నామయం తతః. వసిష్ఠేన సమాగమ్య ప్రహస్య మునిపుంగవః, వెంటనే విశ్వామిత్రుడు వశిష్ఠుడిని కలిసి ఆయన్ని నమస్కారం చేసి మాట్లాడుతూ, శిష్యులు ఆ వశిష్ఠ ఆశ్రమంలో ఏముంటాయి అంటే అక్కడ ఇదొక్క మాట పెట్టుకొని వశిష్ఠ ఆశ్రమంలో ఏముంటాయని ఒక 20 శ్లోకాల్లో కాళిదాసు చెప్పాడు. అక్కడ వశిష్ఠ ఆశ్రమానికి చేరుకున్నటువంటి దిలీప సుదక్షిణాదేవులు ఏమేం చూశారు అని చెప్పి రఘువంశంలో మొదటి సర్గలో ఆయన అలా వర్ణిస్తాడు అనమాట. ఆ వశిష్ఠ ఆశ్రమానికి చేరుకోగానే ఆయనకు అక్కడ జింకలు లేళ్లు ఇవన్నీ కూడా ఆయనకి అక్కడ కనిపించి ఎలా ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి నెమళ్ళు పక్షులు అన్ని ఎలా ఉన్నాయి, శిష్యులందరూ ఏం చేసుకున్నారు, అప్పుడు ఎన్ని వర్ణించాడు అనమాట. ఇదొక్క శ్లోకాన్ని పెట్టుకొని వర్ణించాడని చెప్పుకోవచ్చు. అదే ఇక్కడ విశ్వామిత్రుడు వశిష్ఠ నుంచి అడుగుతున్నాడు, రాజ్యంలో శిష్యులు జింకలు లేళ్లు పక్షులు ఇవన్నీ కూడా సంతోషంగా ఉన్నాయా అని అడిగాడంట. క్షణం యథార్హం అన్యోన్యం పూజయిత్వా సమేత్య చ తే సర్వే హృష్ట మనసో మహారాజ నివేశనే యథోచితాసనాగతాంతః సమృద్ధ తేజసః పరస్పరేణ ప్రచ్యుః సర్వే అనామయమాదరాత్ యథా అన్యోన్యం పూజయిత్వా, ఇద్దరు ఒకరికొకరు పూజ చేసుకున్న తర్వాత తే సర్వే హృష్ట మనసః మహారాజ నివేశనే, ఆ మహారాజు యొక్క సభామండపంలో వాళ్ళందరూ ఒకరినొకరు పలకరించుకున్నారు. యథోచితాసనాగతులై వాళ్ళకి ఉచితమైనటువంటి ఆసనాన్ని గ్రహించి సమృద్ధ తేజస, వాళ్ళు ముందే తేజస్తో ఉన్నటువంటి వాళ్ళు అయినా కూడా దశరథ మహారాజు సభని అలంకరించారు కాబట్టి వాళ్ళు ఇంకా బాగా పెరిగినటువంటి తేజస్సు కలగ వాళ్ళై పరస్పరేణ సర్వా అనామయం ఆదరాత్, ఒకరినొకరు అందరు బాగున్నారా అని అడుగుతూ సర్వం అనామయం ఆదరాత్ చాలా గౌరవంతో ఒకరినొకరు ప్రశ్నించుకొని ఆసనంలో కూర్చున్నారు. ఉపవిష్టాయ తస్మై విశ్వామిత్రాయ ధీమతే పాద్యమర్ఘ్యం చ గాం చైవ భూయో భూయో నివేదయేత్. ఆ వచ్చినటువంటి విశ్వామిత్రుడిని చూసి పాద్యము అర్ఘ్యము తర్వాత అలాగే గాం చైవ గోవులని దక్షిణల్ని తాంబూలాన్ని అన్నిటినీ కూడా సమర్పించడం మొదలుపెట్టాడు. అర్చయిత్వాతు విధివత్ విశ్వామిత్రం అభాషత ప్రాంజలి ప్రయతో వాక్యం ఇదం ప్రీతమనా నృపః. ఆ అర్చనలన్నీ గైకొన్న తర్వాత విశ్వామిత్రుడు మెల్లిగా తాను చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని చెప్పాడు. యథామృతస్య సంప్రాప్తిర్ యథా వర్షమవర్షకే యథాంధస్యే క్షణ ప్రాప్తిర్ భవదాగమనం తథా యథేదారా సంపర్కాత్ పుత్రజన్మ ఈ మాట దశరథ మహారాజు ఇంకా అంటున్నాడు. ఇంకా విశ్వామిత్రుడు చెప్పడం ప్రారంభించలేదు, ఆయన స్వాగతం చెప్తున్నాడు దశరథ మహారాజు విశ్వామిత్రుడికి. ఆ అమృతస్య సంప్రాప్తి యథా వర్షం అవర్షకే యథా అంధస్య ఈక్షణ ప్రాప్తి భవదాగమనం తథా. ఎలా అమృతం దొరికితే ఎంత సంతోషం వేస్తుందో, ఎలా వర్షం లేని చోట ఎడారి ప్రాంతంలో వర్షం కురిస్తే ఎంత సంతోషం వేస్తుందో, అలాగే గుడ్డివాడికి చూపు వస్తే ఎంత ఆనందం వేస్తుందో, యథేష్టదారా సంపర్కాత్ పుత్రజన్మ అప్రజానతః, తన స్వభార్య యందు సంతానం లేని వాడికి, చాలా కాలం సంతానం లేని వాడికి సంతానం కలిగితే ఎంత సంతోషం వేస్తుందో, స్వప్న దృష్టార్థలాభశ్చ, కలలో చూసినటువంటి ఏదో సంపద ఉంది అది నిజంగా దొరికితే ఎంత సంతోషం వేస్తుందో, భవదాగమనం తథా, మీరు రావడం మాకంత సంతోషంగా ఉంది,
యథేప్సితేన సంయోగః ఇష్టస్య ఆగమనం తథా ప్రసష్టస్య యథా లాభో భవదాగమనం తథా. మీరు మీ దర్శనం మాకు లభించింది, బానే ఉంది. కానీ మీరు మా వద్దరికి రావాల్సిన అవసరమే ఉంది. మీరు ఒక చిన్న చిటికే వేస్తే మేమే మీ ఆశ్రమానికి వచ్చేటువంటి వాళ్ళం కదా. ప్రసష్టస్య యథా లాభో భవదాగమనం తథా యథాహర్షో సభోగత్యా మృతస్య పునరాగమనా తథా త్వదాగమాత్ బ్రహ్మన్ స్వాగతం తే మహామునే. యథాహర్షో నభోగత్యా మృతస్య పునరాగమాత్ తథా. ఇప్పుడు ఒకసారి చనిపోయిన వాడు ఆకాశ మార్గంలో వెళ్తూ లేదు లేదు ఏదో నెంబర్ డయల్ అయింది, నువ్వుగా చనిపోవాల్సిన వాడు అని చెప్పేసి ఎమ్మబట్లు వాడిని పంపించేస్తే ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుంటే ఎంత ఆనందం వేస్తుందో అంత ఆనందం వేస్తుంది. అంటే ఆనందాన్ని దేంతో పోలుస్తున్నారు చూడండి. మాకు చాలా సంతోషం అండి మీరు వచ్చి. ఎలా సంతోషం? 10 మంది 10 సార్లు అంటాం చాలా సంతోషం అండి మీరు రావడం, చాలా సంతోషం. ఎలా? ఏదో ఒక కీర్తి ఉండాలి. సంతోషం ఎలాంటి సంతోషం? మీరు ఏది గొప్పదైన సంతోషం అనుకుంటున్నారో ఆ సంతోషాన్ని చెప్పాలి కదా. అదే ఇక్కడ చెప్తున్నాడు. బ్రహ్మలోక నివాసహి కస్యన ప్రీతిమావహే మునే తవాగమస్తద్వత్ సత్యమేవ బ్రహ్మీమితే. ఇప్పుడు సత్యలోకంలో ఉన్నవాడికి ఆనందం, సత్యలోకంలో ఉండడం ఎవరికి ఆనందంగా ఉండదు. మీ దర్శనం కూడా మాకు అలాంటిదే. మిమ్మల్ని దర్శించుకోకూడదని మాకేమైనా ఉంటుందా ఏంటి? మీ దర్శనం కూడా మాకు అలాంటిదే. కశ్చితే పరమః కామః కించతే కరవాణ్యహం పాత్రభూతోసి మే విప్ర ప్రాప్తః పరమధార్మికః. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? నేనేం సహాయం చెయ్యాలి? ధర్మపరాయణులు మీరు, పరమధార్మికులైనటువంటి మీరు పాత్రభూత అసి, మీకు ఏదైనా మేము దానం చేయడానికి కూడా మీరు యోగ్యులైనటువంటి వాళ్ళు. పూర్వం రాజర్షి శబ్దేన తపసా జ్యోతిత ప్రభ బ్రహ్మర్షిత్వం అనుప్రాప్త పూజ్యోసి భగవన్మయ. మీరు నాకు పూజ్యులు, ఎప్పుడు ఈ పూజ్యులే. ఇంతకుముందు మీరు రాజర్షి అనేటువంటి పదవి పొందినటువంటి వాళ్ళు, తర్వాత తపస్సు చేత దేవర్షి అనేటువంటి పదాన్ని పొందిన్నారు. మీరు మాకెప్పటికీ పూజ్యులే. గంగాజలాభిషేకేన యథా ప్రీతిర్భవేన్మమ తథా త్వద్దర్శనాత్ ప్రీతిః అంతః శీతయతీవ మాం. గంగా స్నానం ఏ విధంగా అయితే పాపాలన్నింటినీ పోగొట్టేస్తుందో అలా తద్దర్శన ప్రీతి అంతః శీతయతీవ చ. గంగా స్నానం చేయగానే శరీరం కూడా ఒళ్ళంతా కూడా తాపాన్ని కూడా తక్కువ చేసి నార్మల్ టెంపరేచర్ తీసుకొస్తుంది. అలాగే మీ దర్శనం చేత, మీ దర్శనం అనేటువంటి గంగలో మునిగడం చేత మా అంతఃకరణ కూడా శమించాయి, అవి కూడా చల్లబడ్డాయి. శుభక్షేత్రగతం చ ఆత్మనః ఆత్మానం అకల్మషం చంద్రబింబ ఇవోన్మగ్నం వేదవేద్య విదాంబర. మీ రావడంతో శుభక్షేత్రగతం చ ఆత్మానం అకల్మషం, మీ రావడం చేత నా గృహము ఆత్మ ఇవన్నీ కూడా పవిత్రములయ్యాయి. చంద్రబింబ ఇవోన్మగ్నం వేద విద్యాంబర. నేను మాట్లాడుతున్నానండి. వినపడుతుంది. అంటే మధ్య మధ్యలో కొంచెం బ్రేక్ వస్తుంది. వినబడుతుందండి. చంద్రబింబ ఇవోన్మగ్నం వేదవేద్య విదాంబర. వేదల్లో వేదాన్ని అధ్యయనం చేసిన వాళ్ళందరిలో కూడా శ్రేష్ఠుడైనటువంటి ఓ విశ్వామిత్ర, అకల్మషమైనటువంటి మా మనస్సులు చంద్రబింబం లాగా ఉన్నాయి. చంద్రబింబం లాగా కల్మషాన్నంతా కూడా పోగొట్టుకున్నాయి మీ దర్శనం చేత. సాక్షాదివ బ్రహ్మేణ
సాక్షాదివ బ్రహ్మణో మే తవాభ్యాగమనం మతం పూతో పూతోస్మ్య అనుగృహీతశ్చ తవాభ్య అభ్యాగమనాన్మునే సాక్షాదివ బ్రహ్మణః మే తవ మీరు రావడము సాక్షాత్ బ్రహ్మగారి యొక్క రావడమే అని మేము అనుకుంటున్నాము. మీరు రావడం చేత నేను అనుగ్రహింపబడిన వాడిని అవుతున్నాను. త్వదాగమన పుణ్యేన ఆధో యదనురంజితం అద్య మే సఫలం జన్మ జీవితం తత్సుజీవితం. అంటే అతిథి సత్కారం ఎలా చేయాలి అంటే ఇలా చేయాలి. అతిథి అంగన కళ్ళు కడుక్కోండి భోజనం చేసేద్దాము అంటే అది అతిథి సత్కారం పోదు. అతిథి సత్కారం అంటే వచ్చారని అంటే నిజంగా వారి రాక మనకు సంతృప్తి కలిగించింది అని చెప్పి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పగలగాలి. దానికి అతిథి సత్కారంలో ఒక భాగం అది. ఊరికే వచ్చారండి అతిథి తినేసి పంపించేసేయండి అంటే అలా కుదరదు. యత్కార్యం ఏనవార్థేన ప్రాప్తోసి ముని పుంగవ కృత్యమిత్యేవ తద్విద్ధి మాన్యోసీతి సదా మమ. మీరు నాకు చాలా మీరు గౌరవనీయులు కాబట్టి మీరు ఏ కారణం చేత మీరు వచ్చారో ఆ కారణాన్ని మీరు నాకు తెలియజేయండి. స్వకార్యే సవిమర్శం త్వం కర్తుమర్హసి కౌశిక భగవన్ నాస్త్యదేయం మే త్వయి యత్ ప్రతిపద్యతే. స్వకార్యే సవిమర్శం త్వం కర్తుమర్హసి స్వకార్యే న విమర్శం త్వం కర్తుమర్హసి కౌశిక. ఓ విశ్వామిత్రుడా, కౌశిక మహర్షి కొడుకు, కుశిక మహర్షి కొడుక, పుత్రుడైనటువంటి ఒక కౌశిక మహర్షి, నువ్వు నీ స్వకార్యం కొరకే అడగడానికి వచ్చినా కూడా నువ్వు సంకోచింపకూడదు. కార్యస్య సవిచారం త్వం కర్తుమర్హసి ధర్మతః కర్తా చాహమశేషం తే దైవతం పరమం భవాన్. కార్యస్య న విచారం త్వం కర్తుమర్హసి. కార్యం యొక్క విచారం ఇంకా చేయాల్సిన అవసరం లేదు. కర్తా చాహం అశేషం తే దైవతం పరమం భవాన్. మీరు సాక్షాత్తు పరమం భవాన్, మీరు సాక్షాత్తు పరమ దైవం. మీరు మీ యొక్క పనిని పూర్తి చేయడానికి నేను నా శాయశక్తులా ప్రయత్నం చేస్తాను అని చెప్పి ఇదమితి మధురం నిశమ్య వాక్యం శృతి సుఖమాత్మవిదా వినీత ముక్తం ప్రథిత గుణయశా గుణైర్విశిష్టం ముని వృషభ పరమం జగామ హర్షం అని నిన్న చెప్పుకున్నట్టుగా చివరి శ్లోకం మాత్రమే వేరే ఛందస్సులో ఉంది. ఇది సర్గ లక్షణం కాబట్టి ఇది సర్గలోనే ఉంది అని అనుకోవచ్చు. ఇదమితి మధురం నిశమ్య వాక్యం, ఇంకా ఇంత వాక్యాలని కూడా చెప్పి నిశమ్య వాక్యం చాలా మంచి మాటల్ని పలికి నిశమ్య మధురం నిశమ్య వాక్యం ప్రతి సుఖం ఆత్మవిదా వినీత ముక్తం. ఆత్మవిత్తుడైనటువంటి విదేహముక్తుడైనటువంటి దశరథుడు ప్రథిత గుణయశాః గుణైః విశిష్టం ముని వృషభ పరమం జగామ హర్ష. మునులలో వృషభుడైనటువంటి అంటే మునులలో శ్రేష్ఠుడైనటువంటి విశ్వామిత్రుడు మహర్షికి ఆయన చేసినటువంటి సంస్కారం వల్ల విశ్వామిత్ర మహర్షికి పరం జగామ హర్షం, చాలా గొప్ప ఆనందం వచ్చింది. ఇత్యార్షే వాసిష్ఠ మహారామాయణే వాల్మీకీయే వైరాగ్య ప్రకరణే విశ్వామిత్రాభ్యాగమనం నామ షష్ఠః సర్గః. విశ్వామిత్రుడు ఎలా వచ్చాడు, విశ్వామిత్రుడు ఎలా వెలిగిపోతున్నాడు, దాన్ని రఘుమహారాజు వంశంలో పుట్టినటువంటి దశరథ మహారాజు విశ్వామిత్రుడిని ఏ విధంగా పొగిడాడు అంటే, దశరథ మహారాజు అంటే సామాన్యం కాదు, ఆ రఘుమహారాజు వంశంలో పుట్టాడు. రఘుమహారాజు ఆయన ఎలా చూసుకునేవాడు అతిథుల్ని అంటే, ఆయన దగ్గరికి వచ్చినటువంటి ఓ సామాన్య బ్రహ్మచారిని కూడా ఆయన విశేషంగా గౌరవించి ఆయన కార్యం ఏంటో చెప్పి, ఆయన దగ్గర ధనం లేకపోతే కుబేరుడి మీద యుద్ధం చేసైనా సరే ఆయన ధనం ఇప్పిస్తా అని చెప్పేసి యుద్ధానికి బయలుదేరినటువంటి వాడు రఘుమహారాజు.
అలాంటి వంశంలో పుట్టినటువంటి అలాంటి వంశంలో పుట్టినటువంటి దశరథ మహారాజు దగ్గరికి విశ్వామిత్రుడు వస్తే దశరథుడు ఏమన్నా తక్కువ మర్యాద చేస్తాడా? చేయలేడుగా. ఈరోజు చెప్పిన విషయాన్ని నేనే ఇంకొకసారి వినాలి అనుకుంటున్నాను నేను. రికార్డింగ్ ఆపుదామండి, అంటే తెలియదు. రికార్డింగ్ ఆపేద్దామండి ఇప్పుడు.